సరేనమ్మా. రియల్లీ రియల్లీ. థ్యాంక్ యూ నాన్న. ఎనీవే పెళ్ళయ్యాక నన్ను టార్చర్ చేస్తే ఐ నో యూ విల్ కిక్ హిస్ యాస్. ఆంటీ తినడానికి ఏమైనా ఉందా? రే దున్నపోతూ ఇక్కడేం జరుగుతుంది? నువ్వేం అడుగుతున్నావు? నువ్వే లోపలికెళ్ళి ఏమైనా ఉంటే మెక్కు. ఓకే. హలో ప్రభు. చెప్పు నీలా. ఇలా వీడితో 10 నిమిషాలు విడిగా మాట్లాడాలి. నాన్న ఇతనితో విడిగా మాట్లాడాలి. నన్ను నమ్మమ్మా. వెళ్ళు. ఓకే. ఇలా చూడరా, నేను ఓపెన్గానే చెప్తున్నాను. నువ్వు నాకు అసలు నచ్చలేదు, నచ్చవు కూడా. నా కూతురు ఏడుస్తోంది, అది నేను తట్టుకోలేకపోతున్నాను. తన కోసం నిన్ను 10 రోజులు భరిస్తాను. ఆ తర్వాత షుగర్, కొలెస్ట్రాల్. నాకు తెలిసి షుగర్ కంట్రోల్లోనే ఉందనుకుంటా. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని కంట్రోల్ చేయలేకపోతున్నా. అమ్మా, నువ్వు సుమారుగా ఇంకా ఎన్నేళ్ళు బతుకుంటావు? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, అన్నిటికీ ఒక క్యాల్కులేషన్ ఉండాలి కదా. మ్యాథ్స్ లో చేస్తుంటే ఇంజనీర్ అయ్యేవాడివి, ఇందులో చెయ్యి. ఈ మనిషి ఇక్కడేం చేస్తున్నాడు? రారా, బాగా చదువుతున్నావా? హాయ్ అంకుల్. వంట మాస్టర్ అయిపోతావా? ఎందుకు అంకుల్ ఎగతాలు చేస్తారు? ఇంజనీరింగ్ చదవరా అని మొత్తుకున్నా. ఏ దీనికి ఎంత తక్కువ? రిపోర్ట్లో ఏముందో చెప్పండి అంకుల్. ఏం లేదక్క, షుగర్ కొంచెం ఎక్కువ ఉంది. చెప్పానా? ఐస్ క్రీమ్ నేనా నిన్ను తినమంది? లేదులే. ఈ టాబ్లెట్స్ వేసుకోండి. నేను రాసిన టెస్ట్లన్నీ చేయించుకొని మళ్ళీ వచ్చే నెలండి చాలు. సరే తమ్ముడు. నువ్వు వెళ్ళమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఏంట్రా? అయ్యో, నాకేదైనా తగ్గని చెప్ప. నేను త్వరగా చచ్చిపోతానా? అయ్యో, నువ్వు బానే ఉన్నావమ్మా, నువ్వు వెళ్ళు, నేను వెనకే వస్తానులే. ఏం లేదుగా. అలాంటిదేం లేదక్క. నా దగ్గర ఏం దాచట్లేదుగా. ఏం దాచట్లేదు. ఏం చేస్తున్నావురా? ఇలాంటివి మళ్ళీ మళ్ళీ దొరుకుతాయా? ఎందుకనో. అంకుల్, మాకు ముందు ఒక ఆయన వచ్చాడు కదా. అవును, మిస్టర్ కరుణాకర్. ఏమైంది ఆయనకి? ఈ డబ్బు, స్టేటస్, అంతస్తు ఇవన్నీ ఎక్కువ ఉన్నట్టుగా ఏదైనా వ్యాధా? ఏంట్రా నువ్వు, చాలా మంచి మనిషి. ఆయన క్యాన్సర్ రా. పాపం, లంగ్ క్యాన్సర్, స్టేజ్ 4, టెర్మినల్. ఒక్కతే కూతురు. ఆ అమ్మాయి కూడా ఈ విషయం తెలీదు. కీమోథెరపీ చేస్తే జుట్టు ఉడుతుంది. అది ఆ అమ్మాయికి తెలియకూడదని కీమోథెరపీ కూడా చేయించుకోలేదు. ఇప్పటి నుంచి మ్యాక్సిమం 6 నెలలు. తను ఉన్నంత వరకు అమ్మాయి సంతోషంగా ఉండాలంటాడు. కూతురంటే ఆయనకు ప్రాణం. చనిపోయేదాకా కూతురు పక్కనే ఉండాలని ఆశపడుతున్నాడు. ఆఫీసు కూడా వెళ్ళట్లేదు, ఎప్పుడూ కూతురుతోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తామావా? తెలీదురా, బాధగా ఉంది. నీలాతో చెప్తావా? నాకేం అర్థం కావట్లేదురా. ఆయన నాతో ఎందుకు అలా బిహేవ్ చేశాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చనిపోయే వరకు కూతుర్ని పక్కనే ఉంచుకోవాలనే ఆలోచన వల్ల. సరే, మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? నువ్వు మాత్రం తనకి నిజం చెప్పకు. వాళ్ళ నాన్న కోరిక ప్రకారం చివరి వరకు తనని హ్యాపీగా చూసుకొనివ్వు. తను వాళ్ళ నాన్నతో ఉండాలంటే ఏమేం చేయాలో అవన్నీ చెయ్యి. అదే కరెక్ట్. ఏంటంత లేట్? టైం చూసుకున్నావా? సారీ, ఐమ్ లేట్. ప్రభు ఇక్కడ. హిస్ నాట్ కమింగ్. మనం వెళ్దాం. వాటెవర్. ఓకే, కమ్. Why are you not coming? What's happening? ఏమైందమ్మా? He's not coming, Nana. ఏ? He's busy. ఎందుకో తెలీదు, కొన్నాళ్ళుగా అవాయిడ్ చేస్తున్నాడు. డిస్టెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. 10 మెసేజెస్కి ఒక స్మైలీ పంపుతున్నాడు. నాతో ఆంటీ అంటున్నట్టు ఉంటున్నాడు. ఏమైందో తెలీదు. నాన్న కూడా ఏం జరగనట్టే ఉంటున్నారు.
లుక్ నీలా, ఆ అబ్బాయిలకి సడన్గా ఇంట్రెస్ట్ పోయిందంటే అందుకు ఒకే ఒక కారణం ఉంటుంది. హిస్ ఫౌండ్ సమ్ అదర్ గర్ల్. ఛ, వేరే ఇంకే కారణం ఉంటుందంట? చెప్పా పెట్టకుండా వాడి ఇంటికి వెళ్ళి చూడు, వాడి ఫోన్ చెక్ చేయి, అన్నీ తెలుస్తాయి. వాడి స్టాండర్డ్కి వాడు నిన్ను ఇగ్నోర్ చేస్తున్నాడా? రే ఇంక తాగింది చాలేరా. నా వల్ల కావట్లేదురా, తను చూడకుండా ఉండలేకపోతున్నా. పదే పదే ఫోన్ చేస్తుంది. ఒక్కోసారి తన ఫోన్ తీయకుండా వదిలేసినప్పుడు బాధగా ఉంది మావ. మరైతే మాట్లాడు మావా, చెప్పేసేయ్. ఏమని చెప్పమంటావురా? వాళ్ళ నాన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చూడు. ఆయన చేసేదే కదరా కరెక్ట్. 6 నెలల్లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన కూతురిని నేను బాగా చూసుకుంటానని ఏంట్రా గ్యారంటీ? ఆ మనిషి చేసేది కరెక్టే మావా. సరే, అందుకని ఇలా బాధపడితే ఎలారా? లవ్ ఫెయిల్యూర్కి మధ్య అల్లాడుతున్నాను మావా. అందుకే బాధపడుతున్నా. నేను బాగా చూసుకుంటానని వాళ్ళ నాన్నకి ఏంటి గ్యారంటీ? హలో హలో, చెప్పమ్మా. ప్రభు ఇంట్లో ఉన్నావా? అమ్మా నీకెన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఇదిగో వస్తున్నా. ఇప్పుడు నువ్వు ఇంటికి వస్తావా లేదంటే నన్ను వస్తానంటున్నాగా, పెట్టేయ్ మావా. ఒక 15-20 మినిట్స్ నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను రా. రే ఏంట్రా ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతావా? రీ ప్రామిస్ గా వచ్చేస్తాను రా. ఇంట్లో ఒక అటెండెన్స్ వేసుకొని వస్తాను మావా. రే సారీ రా, అర్థం చేసుకో మావా. వచ్చేస్తాను రా. వెళ్ళిపోయావా? ఓహో, పడు, బాగా పడు. ఎందుకురా ఫోన్ తీయట్లేదు? ఎందుకు నన్ను కలవడానికి రావట్లేదు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇలా చూడు, నేను పీకల దాకా తాగేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏదైనా ఉంటే పొద్దున మాట్లాడుకుందాం. ఏయ్, నీ ఫోన్ ఇవ్వు. దేనికి? ఫోన్ ఇవ్వరా. ఏయ్ ఏయ్ ఏ నీలా, ఏంటి మరి అసహ్యంగా ఫోన్ చెక్ చేస్తున్నావు? ఏం ఎక్స్పెక్ట్ చేసావు? ఇంకో ఫిగర్ మెసేజా? ఇంకేమనుకోమంటావురా? ఏ కారణం లేకుండా నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? చెప్తావా లేదా? ఇలా చూడు, మళ్ళీ చెప్తున్నా, పీకల దాకా తాగేస్తున్నా. ఇప్పుడు వెళ్ళిపో. నేను వెళ్ళను. నువ్వేదో ఒకటి చెప్తేనే వెళ్తాను. ఏయ్, పోవే. ఎన్నిసార్లు చెప్తున్నా, బుద్ధి లేదు? దిస్ ఇస్ నాట్ యూ. నీకు నేను నచ్చట్లేదు. నాతో యూజ్ అయిపోయింది. నన్ను వదిలించుకుంటున్నావు కదా? ఇలా చూడు, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. చెప్పు, వాడుకుని వదిలేస్తున్నావా? నీలా, వద్దు నీలా, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నీలా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పరా, వాడుకుని వదిలేస్తున్నావా? అవునే, యూస్ చేసుకొని వదిలేస్తున్నా. నువ్వు బోర్ కొట్టేశావు చాలా. మీ అయ్య నన్ను లో క్లాస్ అంటాడు, స్టేటస్ అంటాడు, నన్ను అవమానిస్తాడు. ఇవన్నీ పడ్డా నా తలరాత. ఇలా చూడు, ఒకటి మీ నాన్న లేదంటే నేను. ఇప్పుడే నిర్ణయించుకో. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? ఐ నెవర్ థాట్ యు ఆర్ లైక్ దిస్. ప్లీజ్ డోంట్ మేక్ మీ చూస్ ప్రభు. అయితే నీకు మీ నాన్నే ముఖ్యం కదూ? ఆయన కూడా ముఖ్యం రా. నీకు మీ నాన్నే ముఖ్యంలే. అవునరా, నాకు ఆయనే ముఖ్యం. ఇలా నీలాంటి సిల్లీ రిలేషన్షిప్ కంటే ఆయనే ముఖ్యం. అయితే పోవే. వెళ్తాన్రా. నేనే వెళ్ళమంటున్నానుగా, ఓ. నేను ఇప్పుడు వెళ్ళానంటే ఇంక నువ్వు నన్ను ఎప్పటికీ చూడలేవు. చూడాల్సిన పనే లేదు. మీ అయ్య దగ్గరికే పో. ఆ తర్వాత 4 నెలలు టచ్లోనే లేదు. వాళ్ళ నాన్న చనిపోయాడని విన్నాను. తనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నిజం చెప్దామనుకున్నాను. బట్ షీ షిఫ్టెడ్ టు అ డిఫరెంట్ సిటీ. ఎంతో వెతికి చూసా. నెంబర్, ఈమెయిల్, ఇన్స్టా అన్నీ చేంజ్డ్, బ్లాక్డ్. శ్రియాని ఎన్నిసార్లు అడిగి చూసినా తను చెప్పనే లేదు.
అలాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్. ఈ మోడర్న్ టైంలో ఒక అమ్మాయి కాంటాక్ట్ కూడా కనిపెట్టలేకపోయావా? ట్రస్ట్ మీ, ఒక అమ్మాయి నిర్ణయించుకుంటే మనం ఏం చేసినా తన్ని రీచ్ అవ్వలేం. సరే పో ఏంటి? పో, తన పెళ్ళికి వెళ్ళు. సీ ఇఫ్ యూ మూడ్ ఆన్. తన మ్యారేజ్ చూసిరా. లేదంటే నిజం చెప్పడానికి ఇదొక ఛాన్స్. చెప్పి చూడు. ఇన్ కేస్ యూ కమ్ బ్యాక్ అలోన్, మనం పెళ్లి చేసుకుందాం. మైండ్ క్లియర్ చేసుకోవాలి. ఆర్ యు షూర్? పో. మామా, గుళ్ళో పెళ్లి చేయడం చూశాను, మండపంలో పెళ్లి చేయడం చూశాను. ఇదేంట్రా 5 స్టార్ హోటల్లో పెళ్లి? మామా, ఇది డబ్బున్న కుటుంబాల్లో సహజం. మొత్తం బంధువులందరినీ పిలిచి ఒక హోటల్లోనే అన్ని ఫంక్షన్స్ పూర్తి చేస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఖర్చు షేర్ చేసుకుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్. కలికాలం కలికాలం. మామా, ఇప్పుడు కూడా పోయిందేం లేదు, ఇలాగే తిరిగి వెళ్ళిపోదాం. రేయ్, అది నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపింది? నాకు కోపం తెప్పించాలనేగా. దాని ముందుకెళ్ళి ఇది నన్ను ఎఫెక్టే చేయలేదని చూపిస్తా చూడు. అయ్యో, యు ఆర్ సో బ్యూటిఫుల్. రేయ్, నేను చెప్పేది వింటున్నావా? సారీ మామా. మామా, ఇకపై నేను జాలీగా ఉండబోతున్నాను. ఏరా, ఇందుక లీవ్ పెట్టి నాతో పాటు వచ్చింది? మామా, నేను వచ్చింది గోవా చూడడానికేరా. అదిరిపోయింది. మామా, వీళ్ళు అడిగితే తెలుస్తుందేమో. అడిగి చూద్దాం. ఓకే మ్యామ్. मिस्टर श्रीधर एंड फैमिली का रूम नंबर 344 उनका भी हिंदी। कार्ड दे रखा है, ठीक है? और हेलो? किस्सा है तो यस. మే ఇక్కడ ఏ ఇద్దర్ ఇదర్ వెడ్డింగ్ రూమ్ నంబర్. व्हाट्स योर नेम? ప్రభు. प्रभु. Sorry sir, there is no Prabhu on the list. మామా, వెయిట్. రాజేష్. Rajesh. ఏ Okay. ఆహా. Yes, Rajesh. సి ఇంగ్లీష్లో అడగలరా? I'll be right back. యు ఆల్సో లుక్ బ్యూటిఫుల్. వాడిని అపార్థం చేసుకోకండి. మామా, చూసావా? ఏరా, నా పేరుతో రూమ్ లేదు, నీ పేరుతో రూమా? కావాలని కదా. Anjali here. Let me know if you need anything. ఓకే. ఎందుకు మామా మొహం అలా గుర్రున పెట్టింది? ఏమైంటుంది? అదే, గెస్ట్లను బాగా చూసుకోవాలి కదా. అవును మామా, బాగా అందంగా ఉందని పొగరు మరి. వదిలేరా, తను మరీ ఓవర్గా చేస్తే మనం ఎవరని చూపిద్దాం. కానీ ముద్దుగా ఉంది మామా. కరెక్టేరా. ఏయ్, నువ్వెందుకు కరెక్ట్ అంటున్నావు? ఐ జస్ట్ అగ్రీడ్ విత్ యు మా. అవసరం లేదు. ఇదే మీ రూమ్. ఇదిగోండి మీ రూమ్కి. ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి. మీ ఇన్విటేషన్లో నా నంబర్ ఉంటుంది, ఓకే? నీకు తెలుగు వచ్చా? నా మొహం మీదే రాసిందిగా తెలుగు అమ్మాయినని. అయ్యయ్యో, నాకే చదవడం రాలేదు. సారీ అండి, ఎందుకు? ఇందాక పొగరన్నందుకు. ముద్దుగా ఉన్నారని చెప్పినందుకు కూడా. రే, ఊరుకోరా. ఏదో ఆట పట్టించడానికి. అంజలి. అందంగానే ఉన్నారు. నేను కదరా పిలిచాను, అదే మాట నేను చెప్పబోయాను. నువ్వెందుకురా చెప్పావు? సారీరా. ముందు నిన్ను కట్ చేస్తేనే నా లైఫ్లో మంచి జరుగుతుందిరా. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్ళికే కదరా వచ్చావు? చావరా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ రూమ్. ఇదేంటబ్బా, ఏంటో చూస్తుందాం. ఇన్విటేషన్ నా ఇలా పెట్టారు. మామా, చాలా డీటెయిల్గా ప్లాన్ చేశారా? వెడ్నెస్డే మెహందీ, కాక్టైల్ పార్టీ. థర్స్డే సంగీత్, కాక్టైల్ పార్టీ. ఫ్రైడే వెడ్డింగ్, కాక్టైల్ పార్టీ. హలో,
రేయ్ మామా